హైదరాబాద్ చుట్టుపక్కల 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం భూములకు పెద్ద డిమాండ్ ఉండేది కాదు. వందల ఎకరాల భూముల్ని ఆనాటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లు చేస్తే ప్రభుత్వ పరంగా ఉండేటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు నెలకు 200 300 ఇన్స్టాల్మెంట్ కట్టుకొని బ్యాంకు రుణాలు పొంది ఈ జాగాలు కొనుక్కున్నారు వాళ్ళు. ఆనాడు ఇక్కడ నివాసం ఉండేటువంటి స్థలాలు కాదు కాబట్టి ఇల్లు కట్టుకోలేకపోయినారు, వాళ్ళు ఉండలేకపోయింది. 2000 సంవత్సరం తర్వాత మెల్లమెల్లగా కొంచెం భూముల ధరలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి అవసరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఇక్కడ 2076 ఇండ్లు ఇక్కడ జాగాలు ఉన్నాయి. అలా 600-700 ఇండ్లు కట్టుకున్నారు. మిగతా వారిని కట్టుకోవాలంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఈ భూములను కూడా మాయ అని చెప్పి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చింది. అప్పటి నుంచి వీళ్ళ కష్టాలు మొదలైనవి. ఇక్కడ గత 2 నెలలుగా మన పాలక మండలి ఉన్నంత వరకు కూడా, ఇక్కడ గ్రామ పంచాయతీ పాలక మండలి ఉన్నంత వరకు కూడా వీళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి, ఇల్లు కట్టుకుంటూ పోయినారు, పెద్ద బాధ లేదు. కానీ